మా వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అలాగే మా వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకు లైవ్ ప్రూఫ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్. లైవ్ ప్రూఫ్ లో వేరే వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ చూపించడం కాదు, నా ఓన్ ఛానల్ అనే వీడియోని మీరే 54 గంటలు ఉండాల్సింది 11,000 గంటలకి పడిపోయింది నా వాచ్ టైం, ఇక్కడికి అయిపోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. సో ఫ్రెండ్స్, మనలో చాలా మంది యూట్యూబర్స్ కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సో మా వాచ్ టైము మా వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి ఎందుకు బ్రో అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ గా మా వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అలాగే మా వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి ఎందుకు అని చెప్పి డిమోటివేట్ అయిపోతున్నారు. సో అది ఎందుకు తగ్గిపోతున్నాయి, మీకు ఎందుకు అలా అనిపిస్తుందో నేను మీకు లైవ్ ప్రూఫ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్. లైవ్ ప్రూఫ్ లో. సో వేరే వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ చూపించడం కాదు, నా ఓన్ ఛానల్ అనాలిటిక్స్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయడం వల్ల మీలాంటి క్రియేటర్స్ కి, ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి ఇటువంటి వీడియో అనేది పుష్ అవుతుంది, సో రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, ముందు వీడియోని అయితే లైక్ చేయండి. సో అలాగే స్క్రీన్ లో చూడండి, నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను. నేను నా ఓన్ మొబైల్ తో నా ఓన్ ఛానల్ అనేది నేను మీకు అనాలిటిక్స్ ఒకసారి చూపిస్తాను. నా వ్యూస్, నా వాచ్ టైం అనేది ఎలా ఉందో మీకు ఒకసారి అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి మీకు మీ వ్యూస్ లేదా మీ వాచ్ టైం అనేది ఎందుకు తగ్గినట్టు కనిపిస్తుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ముందుగా అయితే నేను వైట్ స్టూడియో ఓపెన్ చేసుకుంటాను. సో స్క్రీన్ లో చూడండి మీరు. సో ఓపెన్ చేసుకున్నాను, ఒకసారి చూడండి, నా అనాలిటిక్స్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి నా వాచ్ టైం. సో 11.9K ఉంది కదా. సో ఓపెన్ చేస్తాను చూడండి. సో చూడండి నా వాచ్ టైం అనేది 11.9K, ఆరో మార్క్ డౌన్ ఉంది. సో నా వాచ్ టైం అనేది డౌన్ లో ఉంది, అంటే తగ్గింది. అర్థమవుతుంది కదా, తగ్గింది. సో మీరు ఇలాగే చూస్తూ ఉంటారు అనమాట. సో అలాగే వ్యూస్ కూడా పక్కన చూడండి, దీని పక్కనే వాచ్ టైం పక్కన చూడండి 1.6 మిలియన్ వ్యూస్, అది కూడా డౌన్ లో ఉంది, డౌన్ యారో మార్క్ లో ఉంది. సో అది కూడా తగ్గింది, నాది కూడా. సో నేను కూడా తగ్గిపోయింది అని అనుకోవాలి కదా. సో దీన్ని చూసి మీరు మీ వాచ్ టైము లేదా మీ వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎందుకు అని చెప్పి మీరు చాలా అయితే డౌట్స్ కదా. సో ఒకసారి నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాచ్ టైం దగ్గర ఓవర్ వ్యూలో వాచ్ టైం దగ్గర 11.9K దగ్గర కింద చూడండి. సో 71% లెస్ దెన్ ప్రీవియస్ 28 డేస్ అని ఉంది. ఓకేనా? సో అంటే ఏమని, 28 డేస్ అని చెప్పి అర్థమైందా మీకు? సో వ్యూస్ అలాగే చూపిస్తాను చూడండి. సో ఇది కూడా సేమ్ ప్రీవియస్ 28 డేస్. ఓకేనా? ఒకసారి మీకు టోటల్ అనాలిటిక్స్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేశానా, ఇక్కడ చూడండి 7 డేస్ ఉంది, 28 డేస్ ఉంది, 90 డేస్ ఉంది, 365 డేస్ ఉంది. సో మనకి అందరికీ ఆటోమేటిక్ గా అక్కడ ఎలా ఉంటుందంటే 28 డేస్ దే చూపిస్తూ ఉంటదండి. అర్థం అవుతుందా? 28 డేస్ ది చూపిస్తుంది మనకి వ్యూస్ కానీ, మన వాచ్ టైం అవర్స్ కానీ, మొత్తం మనకి 28 డేస్, లాస్ట్ 28 డేస్ ది చూపిస్తూ ఉంటది. సో మీరు ఇక్కడ లాస్ట్ 90 డేస్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి నా వ్యూస్ 8,07,20,000, కానీ అదే 28 డేస్ లోకి వెళ్తే నాకు ఎన్ని వ్యూస్, 1,06,00,000 చూసారా? సో దాన్ని బట్టి నేనేమనుకోవాలి, నాకు 8 మిలియన్ వ్యూస్ ఉండేవి, 8 మిలియన్స్ ఇంకా 7 లక్షల వ్యూస్ ఉన్నాయి. సో నా వ్యూస్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పి నేను కంగారు పడిపోవాలి. సో ఇలా కంగారు పడిపోతున్నారు అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, వ్యూస్ లో మీకు అక్కడ చూపించినది లాస్ట్ 28 డేస్ ది మాత్రమే. సో మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి, లాస్ట్ 28 డేస్ నాకు ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఒక 1,06,00,000 వ్యూసే ఉన్నాయి. బట్ అదే 90 డేస్ లోకి వెళ్తే 8,07,20,000 ఉన్నాయి. ఓకేనా? సో మీ వ్యూస్ ఎక్కడికి వెళ్ళలేదండి. సో లాస్ట్ 28 డేస్ అనేవి మైనస్ అయిపోతాయి అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు జరిగే ప్రజెంట్ జరుగుతుంది కదా, అవి కౌంట్ అవుతూ వస్తాయి. సో దాన్ని బట్టి మీకు మీ వ్యూస్ తగ్గిపోయాయి అని మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎటువంటి కంగారు పడకండి. ఓకేనా?
సో మీకు డౌట్స్ ఉంటే సో ఈ విధంగా చూసుకోండి, 90 డేస్ చూసుకోండి లేదా 365 డేస్ చూసుకోండి. టోటల్ మీ ఇయర్ అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ వ్యూస్ ఎక్కడికి తగ్గవు. ఓకేనా? అలాగే మీకు వాచ్ అవర్స్ కూడా డౌట్ కదా, నేను చూపిస్తాను చూడండి. సేమ్ ఇక్కడ చూడండి, వాచ్ టైం అనేది 11.9K ఉంది నాది. ఓకేనా? దాని మీద ఓపెన్ చేస్తాను చూడండి. సో చూడండి, వాచ్ టైం 11,929 11,929 గంటలు ఉంది. ఓకేనా? ఎన్ని రోజులు అండి? 28 డేస్. ఇక్కడ చూడండి 28 డేస్. సో యాక్చువల్ గా నాకు 90 డేస్ పెట్టుకుంటే ఎంత ఉంది? 54,153 గంటలు నా వాచ్ టైం 90 డేస్ లో. బట్ మనకి ఓపెన్ చేస్తానే 28 డేస్ చూపిస్తుంది. ఇది చూడగానే ఏంది 54 గంటలు ఉండాల్సింది 11,000 గంటలకి పడిపోయింది నా వాచ్ టైం, ఇక్కడికి అయిపోయింది, ఎందుకు తగ్గిపోయింది అని చెప్పి అందరూ ఏడుస్తా అంటారు, అంటే బాధపడుతూ ఉంటారు. సో మీరు ఒక్కొక్కసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో మనకు లాస్ట్ 28 డేస్ చూపిస్తుంది. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీకు అంతకుముందు మా వాచ్ అవర్ అనేది చాలా ఉంది, ఇప్పుడు తగ్గిపోయి తక్కువ చూపిస్తుంది, సో ఎందుకు మా వాచ్ టైం తగ్గిపోయింది, మా వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయని చాలా కంగారు పడిపోతుంటారు. సో అందుకేనండి చెప్తున్నాను, ఇలా ఓపెన్ చేసి ఒకసారి మీ వైటీ స్టూడియోలో లాస్ట్ 28 డేస్ చూపిస్తుంది మనకి. ఫస్ట్ లో ఎవరికైనా మీరు ఒకసారి 90 డేస్ చూసుకోండి. సో మీ వాచ్ టైం అనేది ఎక్కడికి వెళ్ళదండి. సో మొత్తం అలాగే కౌంట్ లో ఉంటది. సో లేదా మీరు 365 డేస్ హోల్ ఇయర్ ది చూడాలంటే హోల్ ఇయర్ ది చూసుకోండి. సో మొత్తం వాచ్ టైం అనేది అలాగే ఉంటది కౌంట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు ఎందుకు అలా తక్కువ అని చూపిస్తుంది? ఎవరికైనా కూడా నాకు 11,929 చూపిస్తుంది తెలుసా? 3 months కదా. సో లాస్ట్ 28 డేస్ లో ఉన్న వాచ్ అవర్ మొత్తం దాంట్లో నుంచి మైనస్ అయిపోయి ఇప్పుడు జరుగుతుండే 28 డేస్ ది చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? మనకి లాస్ట్ 28 డేస్ దే చూపిస్తుంది. అంతకు ముందు జరిగిందే, అంతకు ముందు కౌంట్ అయ్యిండే వాచ్ టైం అంతా మైనస్ అయిపోతుంది. మైనస్ అయిపోతుంది అంటే మీ దాంట్లో తగ్గిపోతుందని కాదు, వాచ్ అవర్ అక్కడ 28 డేస్ చూపిస్తుంది అంతే. 28 డేస్ దే చూపిస్తుంది. సో మీరు మొత్తం 90 డేస్ ది లేదా 365 డేస్ ది చూసుకుంటే మీకు అర్థం అయిపోతుంది మీ వాచ్ టైం మొత్తం ఎంత ఉంది అనేది. సో దీన్ని బట్టి మీకు అలాంటి డౌట్స్, అలాంటి సందేహాలు, భయము, బాధ ఉంటే చూడండి, ఈ వీడియో చూడండి. సో మీకు నీట్ గా అర్థమైపోతుంది. మీకు ఒక్కటే కాదు, సో నాది కూడా చూసారు కదా. సో ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయింటుంది. మీ వాచ్ టైము లేదా మీ వ్యూస్ ఎందుకు తగ్గుతున్నట్లు చూపిస్తుందో, మా వ్యూస్ మా వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది అని మీరు అపోహ పడుతున్నారో, సో ఈ వీడియో వల్ల మీకు మొత్తం క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ విధంగా చెక్ చేసుకోండి. మీ వ్యూస్ మీ వాచ్ అవర్ అనేది తగ్గదండి. మీ వ్యూస్ మీ వాచ్ అవర్ అనేది తగ్గుతుంది. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గుతుంది? ఇది చాలా రేర్ అండి. సో ఫర్ సపోజ్ మీ వీడియోని మీరే 10 సార్లు చూసుకున్నారనుకోండి, స్టార్టింగ్ లో అంటే లైవ్ కౌంటింగ్ లో ఆ 10 వ్యూస్ లేదా 20 సార్లు చూసుకున్నారనుకోండి మీ వీడియో మీరే, ఆ 20 వ్యూస్ కూడా మీకు చూపిస్తుంది అనమాట స్టార్టింగ్. తర్వాత 24 hours తర్వాత యూట్యూబ్ మొత్తం అనాలిసిస్ చేసి ఒక్కరే ఆ 20 సార్లు లేదా 30 సార్లు వీడియో చూశారు, 10 సార్లు చూసారని ఒక్కసారి పెట్టి మిగతా 20 సార్లు 19 సార్లు అనేవి వాళ్ళే తీసేస్తారనమాట. సో అర్థమవుతుంది కదా. వాచ్ టైం కూడా అలాగే ఫస్ట్ లో కౌంట్ అవుతుంది. సో ఒక్కరే 20 సార్లు 30 సార్లు మన వీడియో మనమే చూసుకుంటాం కదా, అప్పుడు కౌంట్ అవుతుంది. ఫస్ట్ లో కౌంట్ అవుతుంది. తర్వాత యూట్యూబ్ మొత్తం అనాలిసిస్ చేసి స్పామ్ అనేది ఉంటది, స్పామ్ డిటెక్టెడ్ అని. సో వేరే సోర్స్ నుంచి అయినా ఏమైనా వీళ్ళకి వాచ్ టైం వచ్చిందా, వేరే సోర్స్ నుంచి వీళ్ళకి ఏమన్నా వ్యూస్ వచ్చాయా అని చెప్పి అటువంటివి కట్ చేస్తాయి అనమాట. యూట్యూబే కట్ చేస్తుంది. యూట్యూబ్ ప్రోగ్రామ్ అలా సెట్ చేసి పెట్టింటారు. సో దాన్ని బట్టి మీ వ్యూస్ లేదా మీ వాచ్ టైం అనేది తగ్గచ్చు. అది చాలా రేర్, కానీ ఎక్కువ జరిగేది నేను ఇంతకు ఫస్ట్ లో చెప్పానే. సో మీరు లాస్ట్ 28 డేస్ చూసుకొని అపోహ పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో అలా ఏమి మీరు టెన్షన్ పడకండి. మీ వాచ్ టైము మీ వాచ్ వ్యూస్ ఎక్కడికి వెళ్ళవండి, అలాగే ఉంటాయి. మీకు ఓన్లీ ఓపెన్ చేయగానే లాస్ట్ 28 డేస్ మాత్రమే చూపిస్తాయి అనమాట. అంతకు ముందు వచ్చినవన్నీ మైనస్ అయిపోతాయి. మైనస్ అయిపోతాయి అంటే అక్కడ చూపించదు. మీరు మొత్తం టోటల్ చూసుకుంటే మీకు మొత్తం అలాగే ఉంటది. సో ఎటువంటి కంగారు పడకండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.